హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మన బొమ్మరిల్లు. అప్కమింగ్ రివ్యూలోకి వెళ్ళిపోదాం. అపూర్వ చాలా తెలివిగా కృష్ణప్రసాద్ని ఇరికించడానికి పని మనిషి రత్నంతో కృష్ణప్రసాద్ వైపు వేలు చూపించమని సైగ చేస్తూ ఉంటుంది. ఇంకా ఒక్కసారిగా పని మనిషి రత్నం కృష్ణప్రసాద్ వైపు వేలు చూపించేసరికి అందరూ షాక్లో ఉండిపోతారు. పాపం కృష్ణప్రసాద్, ఏయ్ ఎవరు నువ్వు? బావగారు, అసలు తనని నేను ఇప్పటి వరకు చూడలేదు, నన్ను నమ్మండి అని అంటాడు కృష్ణప్రసాద్. శరత్చంద్ర కోపం కట్టలు తెంచుకుంటుంది. ఇంకా వెంటనే కృష్ణప్రసాద్ చెంప పగలగొడతాడు. ఏయ్ ఏంట్రా, ఇన్ని రోజులు నువ్వు ఒక బావ కదా అని నేను నీకు మర్యాద ఇచ్చాను, కానీ నువ్వు ఇంతలా నన్ను మోసం చేస్తావా? నా శోభను చంపింది నువ్వేనా అని కాలర్ పట్టుకొని కొడుతూ ఉంటాడనమాట శరత్చంద్ర. పాపం కృష్ణప్రసాద్, లేదు బావగారు, తన అబద్ధం చెప్తుంది బావగారు అని చెప్పడంతో వెంటనే రత్నం, అదేంటయ్యా, మీరే కదా నాకు డబ్బులు ఇచ్చారు, ఒకప్పుడు శోభాచంద్రమ్మని కూడా చంపింది మీరేనని, ఆ విషయం తెలియకుండా ఉండాలంటే ఇన్స్పెక్టర్ని కూడా చంపేమని నాకు డబ్బు ఇచ్చారు కదయ్యా, నా కుటుంబాన్ని బంధించారు కదయ్యా, అందుకే నేను ఇన్ని రోజులు దెబ్బల్ని తట్టుకున్నాను, చెప్పండి అయ్యా నా కుటుంబం ఎక్కడుంది అని యాక్టింగ్ స్టార్ట్ చేస్తుంది రత్నం. పాపం అడ్డంగా ఇరుక్కుపోతాడు, బుక్ అయిపోతాడు కృష్ణప్రసాద్. ఇంక వెంటనే అపూర్వ శరత్చంద్రతో, బావా నాకెందుకో ఖచ్చితంగా శోభాచంద్రని ఈ కృష్ణప్రసాద్ ఎందుకు చంపేశాడో తెలుసా? ఇతనికి ఆల్రెడీ పెళ్ళైందన్న విషయం అక్కకి తెలిసిపోయి ఉంటుంది బావా, అందుకే ఈ కేపీ అక్కని పొట్టన పెట్టుకున్నాడు బావా అని అంటుంది అపూర్వ. శరత్చంద్ర చంపేయాలని చూస్తుంటే వెంటనే అక్కడ ఇన్స్పెక్టర్ సూర్య ఆపుతారు. సార్ మీరు ఆగండి, నేరస్తుడు దొరికాడు కదా, ఇతన్ని ఎలా హ్యాండిల్ చేయాలో మాకు తెలుసు, కానిస్టేబుల్స్ అరెస్ట్ హిమ్ అని చెప్పడంతో కృష్ణప్రసాద్ని పాపం అరెస్ట్ చేసి తీసుకువెళ్తారు పోలీస్. ఇంకా కృష్ణప్రసాద్ని అలా అరెస్ట్ చేసి జైల్లో పెట్టేసరికి పాపం చెర్రీ వెంటనే భూమి వాళ్ళ దగ్గరికి వస్తాడు. భూమి, అన్నయ్య అన్నయ్య అని వెతుకుతూ ఉంటే భూమి, చెర్రీ ఏంటి చెర్రీ ఏమైంది అని అడుగుతుంది. భూమి, నాన్నని పోలీసులు అరెస్ట్ చేశారు, ఆ పని మనిషి రత్నం నాన్న పేరు చెప్పింది అని అనేసరికి ఒక్కసారిగా షాక్ అయిపోతారనమాట పాపం భూమి అండ్ శారద. అవునా, ఇప్పుడు ఎక్కడున్నారు ఆయన, నేను వెంటనే ఆయన కలవాలని చెప్పి పాపం అలా శారద అయితే పోలీస్ స్టేషన్లో ఉన్న కృష్ణప్రసాద్ దగ్గరికి వెళ్తుంది. ఏవండి అని బాధగా చూస్తూ ఉంటుంది. శారద, నువ్వెందుకు వచ్చావు శారద ఇక్కడికి అని అడుగుతారు కృష్ణప్రసాద్. ఏవండి, మీరు ఎలాంటి హత్య చేయలేదని నాకు తెలుసండి, తెలుసు, హత్య చేసింది అదిగో అక్కడుందే ఆ అపూర్వ, కానీ మీ మీద నిందలు వేసేశారండి, నేను ఆ కెమెరాలో ఉన్న వీడియోని చూశానండి అని పాపం నిజం చెప్తుంది శారద. ఇంకా వెంటనే కన్నీళ్ళు తుడుచుకుంటూ, ఇన్స్పెక్టర్ గారు, ఆయన ఎలాంటి తప్పు చేయలేదు, అసలైన హంతకురాలు ఆ అపూర్వ, నేను కెమెరాలో వీడియోని చూశాను అని చెప్పడంతో, ఏంటి కెమెరాలో వీడియో చూసారా? చూడండి మేడం, ఒక చెప్పినంత మాత్రాన మేము వెంటనే నిర్ణయానికి వచ్చేసాము, మీరు చెప్పారంటే దానికి ఆధారాలు కావాలి, సాక్ష్యం కావాలి, అలాంటి సాక్ష్యం మీ దగ్గర ఉంటే కోర్టులో ప్రూవ్ చేసుకోండి, అయినా ఇది చాలా పెద్ద కేసు కాబట్టి ఆయనే చంపాడని ఒక కల్ప్రిట్ ఒప్పుకుంది కాబట్టి, చంపించాడని ఒప్పుకుంది కాబట్టి ఇప్పుడు ఆయన్ని రేపు మేము కోర్టులో ప్రొడ్యూస్ చేస్తాం, మీరు తేవాలనుకున్న సాక్ష్యాలేవో అక్కడ తెచ్చుకోండి అని ఇంకక్కడి నుండి వెళ్ళిపోతారు ఇన్స్పెక్టర్ సూర్య. పాపం బాధపడుతూ ఇంటికి రీచ్ అవుతారు శారద అండ్ భూమి. పాపం శారద ఏమి తినకుండా ఏడుస్తూ ఉంటే గగన్ ఇంటికి వస్తాడు. అమ్మా ఏమైంది, అలా ఉన్నావు, ఒంట్లో బాలేదా, ఎందుకు మొహం అంతా పీక్కుపోయింది అని అడుగుతాడు గగన్. ఏం లేదు బావా, ఏం లేదు అని భూమి అంటుంది. పాపం నీరసంగా కనబడుతుంది శారద. అమ్మా, నిన్ను చూస్తుంటే చాలా నీరసంగా ఉన్నావు, నాకు చాలా ఆకలిగా ఉంది, రా తిందాం అని లాగుతుంటే అసలు పైకి లేవరనమాట శారద. అమ్మా ఏమైంది, ఎందుకు ఇలా ఉన్నావు అని అడుగుతారు. గగన్, నేను ఎప్పుడు నిన్నేది అడగలేదు, ఒక్కటి అడుగుతాను, చేసి పెడతావా అని అంటుంది శారద. అమ్మా నువ్వు నా ప్రాణమమ్మా, నువ్వు అడిగితే ఏదైనా చేస్తాను అని అంటారు పాపం గగన్. అలా అని నాకు మాట ఇవ్వు అని అంటుంది శారద. అమ్మా నువ్వు అడిగిన వెంటనే ఏదైనా చేసే నేను మాట తీసుకుంటున్నావా? సరే మాటిస్తున్నాను, చెప్పు ఏం చేయాలి, నీకోసం ఏం చేయాలమ్మా అని అడుగుతారు. చూడు నాన్న గగన్,
మీ నాన్న కృష్ణప్రసాద్ గారు చెయ్యని తప్పుకి నిందలు మోస్తూ పోలీస్ స్టేషన్లో అరెస్ట్ అయి ఉన్నారు. ఆయనకి బెయిల్ రావడం కూడా కష్టమని లాయర్లు చెప్తున్నారు. కాబట్టి రేపు ఆయన్ని కోర్టుకు తీసుకువెళ్తున్నారు. ఆయన్ని నిర్దోషిగా నిరూపించి విడిపించే బాధ్యత భూమిది, నీదే. భూమికి నువ్వు సపోర్ట్ చేస్తూ ఆయన గురించి తెలిసే నిజాల్లో నువ్వు అన్వేషించాలి. ఆయన నిర్దోషని నువ్వు నిరూపించాలి అని చెప్పడంతో ఒక్కసారిగా చెయ్యి వెనక్కి తీసుకుంటాడు గగన్. ఏంటి, అలాంటి మనిషి జైల్లో ఉంటే ఆనందించకుండా నువ్వు నన్ను విడిపించమని మాట తీసుకుంటావా అమ్మా? లేదు, నేను ఆయన్ని విడిపించను. ఆయన ఏమైపోయినా నాకు పర్లేదు అని అనేలోపు శారద గగన్ చెంపపై కొడుతుంది. ఏం తెలుసురా నీకు? ఏం తెలుసు? ఇప్పుడు చెప్తున్నాను విను. ఆ రోజు ఆయన రెండవ పెళ్లి చేసుకోవడానికి కారణం ఎవరో తెలుసా? అపూర్వ. ఆ రాక్షసి అపూర్వ. ఆయన ఎంత నరకం అనుభవిస్తున్నాడో నీకు తెలీదురా? తెలీదు. నాకు తెలుసు. ఎందుకంటే భార్య భర్తలు సగభాగం అన్నప్పుడు ఆయన ఎలాంటి పరిస్థితుల్లో ఆ పెళ్లి చేసుకోవాల్సి వచ్చిందో నీకు తెలీదు. నీ కష్టం నీది, నీ ఆలోచన నీది, నీలో కూడా ఎలాంటి తప్పు లేదు. కానీ ఆయన వైపు నుండి కూడా నువ్వు ఆలోచించాలి. అపూర్వనే బలవంతంగా ఆయన ఇరికించి ఆ పెళ్లి చేయించిందని నీకు రాను రాను తెలుస్తుంది. కానీ ఇంకొక్క మాట కూడా ఆయన గురించి చులకనగా నా ముందు మాట్లాడితే మాత్రం కొడుకు అని కూడా ఊరుకోను. నువ్వు నాకు మాట ఇచ్చావు, ఆయన నిజాయితీ పరుడు, నిర్దోషి అని మీరే ప్రూవ్ చేయాలి. అమ్మగా ఇది నా ఆర్డర్ అనుకుంటావో బెదిరింపు అనుకుంటావో నీ ఇష్టం రా. ఆయన నిర్దోషిగా బయటికి రావాలి అని చెప్పి శారద రూమ్లోకి వెళ్ళిపోతుంది. ఇంకా ఒక్కసారిగా గగన్ కుప్పకూలిపోతే పాపం భూమి గగన్ వైపు చూస్తూ, బావా ఒకటి మాత్రం నిజం బావా, ఆ పని మనిషి రత్నం కావాలనే మావయ్యని ఇరికించింది. మావయ్య హత్య చేసే టైం కాదు బావా. మనం ఖచ్చితంగా వెళ్ళి సాక్ష్యాలు తీసుకురావాలి బావా. ఆ కెమెరా ఉంది కదా, అది నేను రిపేర్కి ఇచ్చాను బావా. అందులో క్లియర్గా వీడియో ఉంది. అది ఒక్కసారి మన చేతికి దక్కితే ఇంకా అంతా అయిపోయినట్టే బావా. కాబట్టి వెళ్దాం బావా అని చెప్పి భూమి గగన్తో చెప్తుంది. అమ్మకిచ్చిన మాట కోసం చావడానికైనా సిద్ధం నేను. అలాంటిది ఆ వ్యక్తిని నిర్దోషిగా తీసుకురాలేనా? తీసుకొస్తాను, పద వెళ్దాం అని గగన్ భూమి పవర్ఫుల్గా సాక్ష్యాలు సంపాదించడానికి బయలుదేరతారు. ఇది ఇలా ఉండగా గగన్ భూమి ఆ రిపేర్ షాప్కి బయలుదేరతారు. షాప్ క్లోజ్ చేసి ఉంటుంది. ఒక్కసారిగా భూమి షాక్ అయిపోతుంది. ఇదేంటి షాప్ క్లోజ్ చేసి ఉంది? అన్న, ఈ కెమెరా షాప్ రిపేర్ చేసి అతను ఎక్కడున్నట్టాడన్నా అని అడుగుతుంది. అతని పక్క వీధిలోనే ఉంటాడమ్మా అని చెప్పడంతో గగన్ భూమి ఇద్దరు అక్కడికి వెళ్తారు. అక్కడికి వెళ్ళేసరికి ఇల్లు కూడా ఖాళీ చేసి ఉంటుంది. ఇక్కడ షాప్ అతను అని అడిగేసరికి అతను నిన్నేనమ్మా తిరుపతి వెళ్ళాడు, రావడానికి వారం పడుతుందని చెప్పాడు అని చెప్పడంతో ఒక్కసారిగా ఇంకా గగన్ భూమి ఇద్దరు ఆలోచనలో పడతారు. అయ్యో బావా, ఇప్పుడు కెమెరా ఈ షాప్లోనే ఉంది, ఏం చేద్దాం బావా అని అంటుంది. లేదు భూమి, ఇదంతా చూస్తుంటే ఏదో కావాలని వేసిన ప్లాన్ లాగే అనిపిస్తుంది. ఖచ్చితంగా ఈ ట్రాప్లో మనం పడకూడదు. ఆ రిపేర్ షాప్ అతన్ని ఖచ్చితంగా అపూర్వనే కిడ్నాప్ చేయించిందేమోనని నాకు డౌట్గా ఉంది. కాబట్టి నువ్వేమి కంగారు పడద్దు. అతని కళ్ళల్లో భయం చూసావా? తిరుపతి వెళ్ళాడని చెప్తున్నాడు. ఒకవేళ తిరుపతి వెళ్ళేటట్టయితే ఆ షాప్ పక్కన అతనికి కూడా చెప్తాడు కదా, ఎందుకు చెప్పలేదు? ఏదో సంథింగ్ రాంగ్ జరుగుతుంది భూమి, అదేంటో మనం తెలుసుకుందాం పద అని ఇంకలా భూమి అండ్ గగన్ ఇద్దరు కలిసి మొత్తం వెతకడానికి ట్రై చేస్తారు. కానీ ఎక్కడ కనబడరు. ఆ ఒక్క ఆధారం ఉంటుంది కానీ మన పని జరగదు. మరి ఏం చేయాలి అని చెప్పి పాపం సతమతం అయిపోతూ ఉంటుంది భూమి. అప్పుడే కరెక్ట్గా ఇటువైపు అపూర్వ నవ్వుకుంటూ ఉంటుంది. నక్షత్ర అపూర్వ దగ్గరికి వస్తుంది. మమ్మీ, నువ్వు గ్రేట్ మమ్మీ అని అంటుంది. అందుకే నేను అపూర్వనయ్యాను, ఆ రత్నం నన్ను బ్రతికించేసింది అని అంటుంది. అవును మమ్మీ, అసలు ఆ రత్నానికి నువ్వేం డబ్బు ఇచ్చావని మమ్మీ అంతలా నీకు నమ్మకస్తురాల్లా పడుంది? నాకు ఒకటి అర్థం కావట్లేదు. ఎంత బాగా చూసుకున్నా అంత క్లియర్గా ఒకరిపై అభిమానం పెంచుకోరు, కానీ ఇంత తక్కువ టైంలోనే నీపై ఆ రత్నం అంతటి అభిమానం పెంచుకుందంటే ఇది నిజంగా చాలా షాకింగ్గా ఉంది అని అంటుంది నక్షత్ర. ఎందుకంటే అది నా రక్తం కాబట్టి, అది నా కూతురు కాబట్టి, ఆ విషయం దానికి నాకు తప్ప ఎవ్వరికీ తెలియదు కాబట్టి అది నాపై అంతటి అభిమానం చూపిస్తుంది అని మనసులో అనుకుంటుంది అపూర్వ. మమ్మీ,
ఇంతకీ ఆ కెమెరా అని అంటుంది. కెమెరా దొరుకుతుంది బేబీ. ఆ ఎదవ ఎక్కడ పెట్టాడో చెప్పటం లేదు. ఖచ్చితంగా వాణ్ణి బాగా కొట్టిస్తాను. అప్పుడు కెమెరా ఎక్కడుందో చెప్తాడు. ఈలోపు కోర్టులో పాపం కేపీకి జైలు శిక్ష పడుతుంది. యావజ్జీవ కఠినగారాల శిక్షలో ఆ కేపీ జీవితాంతం జైల్లో చిప్పకూడు తింటూ ఉంటాడు. ఇటు మనం సేఫ్ అయిపోవచ్చు అని అంటుంది. ఎస్ మమ్మీ అని చెప్పి ఇద్దరు హైఫై ఇచ్చుకుంటారు. ఇంకా అలా ప్రశాంతంగా ఉంటే అప్పుడే కరెక్ట్గా చెర్రీ గగన్ వాళ్ళ దగ్గరికి వెళ్తాడు. అన్నయ్య, నాకు చాలా బాధగా ఉంది. నాన్నని ఎలా విడిపించుకోవాలో తెలియటం లేదు. అటు చూస్తే అపూర్వ అత్తయ్య నక్షత్ర ఏమో సంబరాలు చేసుకుంటున్నారు అని అంటారు. ఏమన్నావు? మళ్ళీ చెప్పు అని అంటాడు గగన్. అదే అన్నయ్య, అపూర్వ అత్తయ్య నక్షత్ర అని అనేసరికి ఎస్, ఇప్పుడు ప్లాన్ వర్కౌట్ అవుతుంది. భూమి, చెర్రీ, నేను చెప్పేది వినండి. ఇప్పుడు చేసే ప్లాన్ చాలా పర్ఫెక్ట్గా ఉండాలి అని గగన్ అయితే ఒక ప్లాన్ చెప్తాడు భూమి అండ్ చెర్రీకి. అన్నయ్య సూపర్ అన్నయ్య, ఇంకెందుకు లేట్, ఫోన్ చెయ్యి అని అనడంతో ఇంకా వెంటనే అలా గగన్ నక్షత్రకి కాల్ చేస్తాడు. హలో నక్షత్ర అని అంటాడు. బావా, నువ్వు నాకు కాల్ చేసావా? గగన్ బావా, ఇది కళా నిజమా అని అంటుంది. నిజమే నక్షత్ర, నేను నీకే కాల్ చేశాను. నువ్వు నా కోసం చాలా బాధపడుతున్నావు కదా, అందుకే ఒకసారి నీకు కలవాలనిపిస్తుంది. అందుకే నీతో మాట్లాడాలని కాల్ చేశాను. కానీ ఒకటి, నువ్వు ఈ విషయాన్ని ఎవరితో చెప్పొద్దు. నీకు ఒక సర్ప్రైజ్ ప్లాన్ చేశాను అని అంటాడు గగన్. ఏంటి, నువ్వు నా కోసం సర్ప్రైజ్ ప్లాన్ చేసావా? వస్తున్నాను బావా, గాల్లో ఎగురుకుంటేనే వచ్చేస్తాను అని నక్షత్ర ఒక ప్లేస్కి వెళ్తుంది. వెళ్ళి చూసేసరికి అక్కడ మాస్క్ పెట్టుకొని భూమి ఉంటుంది. ఏయ్, నా బావ కోసం ఎదురు చూస్తుంటే ఎవరే నువ్వు అని అనేసరికి భూమి నక్షత్రకి ఇంకా క్లోరోఫామ్ ఇచ్చి మత్తు మందు ఇచ్చి నిద్రపోయేలా చేస్తుంది నక్షత్రని. వెంటనే చెర్రీ ఇంకా నాటకం వేషం మొత్తం మేకప్ అంతా వేసి వేరే వ్యక్తిలాగా అపూర్వకి కాల్ చేస్తాడు. హలో ఏ అపూర్వ, నీ కూతురు నక్షత్రని కిడ్నాప్ చేశాం. వెంటనే 20 లక్షలు తీసుకొని మేం చెప్పిన చోటుకి రా, లేకపోతే నీ కూతురి ప్రాణాలు పైకి పోతాయి అని అనడంతో ఒక్కసారిగా అపూర్వ షాక్ అయిపోతుంది. నాకు బేబీ నేను చేయొద్దు అని చూపిస్తుంటే వీడియో కాల్ చేస్తారు. ఇంకా క్లియర్గా నక్షత్రం తాళతో కాళ్ళు చేతులు కట్టేసి నక్షత్ర గొంతు దగ్గర కత్తి పెడతారు. నువ్వు రాకపోతే చంపేస్తా అని చెర్రీ అనడంతో వద్దు వద్దు, వస్తానని చెప్పి 20 లక్షల క్యాష్ తీసుకొని అపూర్వ ప్లేస్కి బయలుదేరుతుంది. ఇది ఇలా ఉండగా కోర్టులో కృష్ణప్రసాద్ని సబ్మిట్ చేస్తారు. యువర్ ఆనర్, 20 ఏళ్ల క్రితం శోభాచంద్ర గారి హత్య కేసు గురించి ఈ మధ్య వెలుగులోకి వచ్చింది. ఆవిడ తన డ్యాన్స్ అకాడమీలోనే ఫైర్ యాక్సిడెంట్ అయి చనిపోయింది అనుకున్నారు ఇంత రోజులు. కానీ నో, ఇట్స్ నాట్ ట్రూ మై లార్డ్. ఆవిడ్ని కావాలనే ఎవరో హత్య చేశారు. ఆ చేసింది ఎవరో తెలుసుకోవాలని ఇన్స్పెక్టర్ వంశీ గారు చాలా ప్రయత్నించారు. కానీ తన ప్రాణాలు కోల్పోయారు. అందుకే వాళ్ళ బ్రదర్ అయిన ఇన్స్పెక్టర్ సూర్య గారు ఆ కేసుని టేకప్ చేశారు. అప్పుడు ఇదిగో ఈ రత్నాన్ని ఐడెంటిఫై చేశారు. ఈ రత్నం ద్వారా అసలు దోషి ఎవరు అని తెలుసుకునేలోపు చాలా క్లియర్గా అర్థమైంది ఏంటంటే, ఈ కృష్ణప్రసాద్ యువర్ ఆనర్ తను ఇంట్లో బావగా ఉంటూ బామ్మర్దిగా ఉంటూ వాళ్ళ ఇంట్లోనే అకౌంటెంట్గా పని చేస్తూ ఒకవైపు ఆస్తంతా కొట్టేయాలని ఇలా శోభాచంద్ర గారిని క్రూరంగా చంపేశారు. తెలివిగా మీరా గారిని పెళ్లి చేసుకున్నారు అని చెప్పడంతో పాపం కృష్ణప్రసాద్ ఏమీ మాట్లాడలేడు. ఎందుకంటే తన దగ్గర ఎలాంటి సాక్ష్యాలు ఉండవు. అలాంటప్పుడు నేను ఏం చెప్పాలని పాపం ఆలోచిస్తూ ఉంటాడు కృష్ణప్రసాద్. ఇటువైపు ఇంకా అపూర్వ డబ్బులు తీసుకొని అలా గగన్ వాళ్ళ దగ్గరికి వెళ్తుంది. చూసేసరికి అపూర్వ షాక్ అయిపోతుంది. ఎందుకంటే అక్కడ గగన్, భూమి, చెర్రీ ఉంటారు. చూడు, ఆ కెమెరా ఎక్కడుందో చెప్తే, ఆ మనిషి ఎక్కడున్నాడో చెప్తే నీకు వెంటనే వదిలేస్తా. లేకపోతే నువ్వు దేనికోసమైతే ఆశపడుతున్నావు నీ ప్రాణాలు వాటినే తీసేస్తా. చెప్పా అని గట్టిగా అరుస్తాడు గగన్. నేను చెప్పను అని అనేసరికి చెంప మీద కొడుతుంది భూమి. చెప్పకపోతే నిన్ను నీ కూతుర్ని ఇక్కడే బూడిద చేస్తానని చెప్పి ఇద్దరిపై ఆయిల్ పోస్తూ ఉంటే వద్దు
చెప్పేస్తాను, నన్ను చంపొద్దని చెప్పి ఆ కెమెరా వాడు ఎక్కడున్నాడో అడ్రస్ చెప్పేస్తాడు. ఇంకా వెంటనే గగన్ భూమి ఇద్దరు బయలుదేరుతారు. చెర్రీ మాత్రం అపూర్వ నక్షత్రకి కాపలాగా అక్కడే ఉంటాడు. ఇంకలా గగన్ భూమి ఇద్దరు వెళ్ళి ఆ కెమెరా షాప్ అతన్ని తీసుకొని ఇంకా కెమెరానైతే తీసుకొని వస్తారు. తీసుకొని వచ్చి చాలా క్లియర్గా, ఆగండి యువర్ ఆనర్, ఒక మనిషికి యావజ్జీవ కారాగార శిక్ష వేసే ముందు ఒకసారి ఈ సాక్ష్యాన్ని చూడండి అని చెప్పి గగన్ చూపించేసరికి ఆ కెమెరాలో చాలా క్లియర్గా అపూర్వ ఎంత కిరాతకంగా శోభాచంద్రని చంపిందో ఉంటుంది. ఒక్కసారిగా అది ఎంత చూసిన అందరూ షాక్ అయిపోతారు. శరత్ చంద్ర అయితే ఒక్కసారిగా షాక్లో ఉండిపోయి తన అపూర్వనే శోభాని చంపిందా అనే అతిపెద్ద నిజాన్ని తెలుసుకుంటాడు. ఇంకా వెంటనే పోలీసులకి అపూర్వను అరెస్ట్ చేయాలని ఆర్డర్ వేస్తారు. అక్కర్లేదు యువర్ ఆనర్, తీసుకొచ్చేశాను అని అంటాడు చెర్రీ. ఇంకలా అపూర్వ నక్షత్ర అక్కడ ఉండేసరికి పోలీసులు అపూర్వను అరెస్ట్ చేసి తీసుకువెళ్తారు. అలా కృష్ణప్రసాద్ నిర్దోషిగా విడుదలవుతాడు. కృష్ణప్రసాద్ అయితే పాపం వచ్చిన వెంటనే గగన్ని హక్ చేసుకుంటాడు. నన్ను నిర్దోషిగా విడుదల చేసినందుకు థ్యాంక్స్ రా అని అంటాడు. పాపం శారద, పూరి అందరూ గగన్ని హక్ చేసుకుంటే గగన్ భూమి ఇద్దరు చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు. ఇలా ఎపిసోడ్ ఎండ్ అవుతుంది. ఫర్దర్ ఎపిసోడ్ రివ్యూస్ ముందుగా మీకు కావాలి అనుకుంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.